శనిదేవుడి ఆలయానికి వెళ్ళినప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం లేదా శనిదేవుడికి నూనె సమర్పించడం మీరు చూసే ఉంటారు. అయితే శనిదేవుడికి నువ్వుల నూనెనే ఎందుకు సమర్పిస్తారు? దీని వెనుక ఉన్న ధార్మిక విశ్వాసం ఏంటి? హిందూ సాంప్రదాయంలో నువ్వుల నూనెకు శని ఆరాధనలో ప్రత్యేక స్థానం ఉంది. పురాణ, స్థానిక సాంప్రదాయాల్లో దీనికి సంబంధించిన కొన్ని కథలు ఉన్నాయి. ముఖ్యంగా నువ్వులను శనిగ్రహానికి సంబంధించిన ద్రవ్యంగా భావించే ఆచారం ఉంది. అందుకే శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, శనిదేవుడికి నూనె సమర్పించడం ద్వారా శని ప్రభావం వల్ల కలిగే కష్టాలు తగ్గుతాయని భక్తుల విశ్వాసం. కొన్ని సాంప్రదాయాల్లో నూనె సమర్పించడం అనేది శనిదేవుడి ప్రసన్నం చేసుకోవడం మాత్రమే కాకుండా అహంకారం తగ్గించుకొని కర్మలను గుర్తు చేసుకునే ఒక ఆధ్యాత్మిక సంకేతంగా కూడా భావిస్తారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, నువ్వుల నూనె పోస్తే శని దోషం ఖచ్చితంగా పోతుంది అని శాస్త్రీయంగా నిరూపించబడిన విషయం కాదు. ఇది ప్రధానంగా ధార్మిక విశ్వాసం, సాంప్రదాయానికి సంబంధించిన ఆచారం. అందుకే శనిదేవుడు అంటే భయపడడం కంటే మన కర్మలను సరిదిద్దుకోవడం, నిజాయితీగా జీవించడం, ఇతరులకు సహాయం చేయడం ముఖ్యమని ఈ ఆచారం మనకు గుర్తు చేస్తుంది. నూనె సమర్పించడం ఒక ఆచారం, మంచి కర్మ చేయడం మాత్రం అసలైన పరిహారం.